అందరికీ నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. అందరికీ ముందుగా బిలేటెడ్ హ్యాపీ హోలీ. ప్రపంచవ్యాప్తంగా మనం ఎంతో ఆనందంగా జరుపుకునే రంగుల పండుగ హోలీ. ఆ హోలీ గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో. హోలీ అంటే కేవలం రంగులు కాదు, ఇది ప్రేమకు ప్రతీక. ఇది మంచి చెడుపై సాధించిన విజయానికి గుర్తు. ఇది మనుషులను కలిపే పండుగ. మరి హోలీ పండుగ వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఎందుకు జరుపుకుంటారు? భారతదేశంలో ఎక్కడ ఎలా జరుపుకుంటారు? అన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి హోలీ పండుగ వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఈ హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటాము? భారతదేశంలో ఎక్కడ ఎలా జరుపుకుంటారు? అన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు హోలీ పండుగ ఎప్పుడు వస్తుంది? హోలీ పండుగ ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. సాధారణంగా ఇది మార్చి నెలలో వస్తుంది. ఇది వసంత ఋతువు ఆరంభాన్ని సూచిస్తుంది. చలికాలం ముగిసి ప్రకృతి కొత్త జీవంతో కలకలలాడే సమయం ఇది. హోలీ పండుగ వెనుక పురాణ కథ ఏంటో తెలుసుకుందాం. ప్రహ్లాదుడు హోలిక కథ. హోలీ పండుగకు ప్రధాన కారణం ప్రహ్లాదుడు మరియు హోలిక కథ. ఒకప్పుడు హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు తననే దేవుడిగా పూజించాలనుకునేవాడు. కానీ అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం భగవంతుడు లార్డ్ విష్ణును భక్తిగా పూజించేవాడు. దాంతో కోపంగా హిరణ్యకశిపుడు తన కుమారుడిని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరికి తన సోదరి హోలిక సహాయం తీసుకున్నాడు. హోలికకు అగ్నిలో కాలిపోని వరం ఉంది. ప్రహ్లాదుడిని వడిలో కూర్చోబెట్టి అగ్నిలో కూర్చుంది. కానీ భక్తి శక్తి వల్ల ప్రహ్లాదుడు కాపాడబడ్డాడు. హోలిక మాత్రం అగ్నిలో కాలిపోయింది. ఇది మంచి చెడుపై గెలిచిన రోజుగా భావిస్తారు. అందుకే హోలీ ముందు రోజు హోలిక దహనం చేస్తారు. శ్రీకృష్ణుడు రాధా కథ. హోలీకి మరో అందమైన కథ ఉంది. కృష్ణుడు చిన్నప్పుడు తన నీలిరంగు చర్మం గురించి బాధపడేవాడు. అప్పుడు అతని తల్లి యశోదమ్మ ఇలా చెప్పింది, నీవు రాధకు రంగు వెయ్యే అని. అప్పటి నుంచి రంగులు వేసుకునే ఆచారం ప్రారంభమైందని చెబుతారు. అందుకే బ్రజ్ అనే ప్రాంతంలో హోలీ చాలా వైభవంగా జరుపుకుంటారు. బ్రజ్ అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హోలీ ఎలా జరుపుకుంటారు? హోలీ 2 రోజుల పండుగ. డే 1 హోలిక దహనం. చెడు శక్తుల నాశనం సూచనగా కట్టెలు వేసి అగ్ని వెలిగిస్తారు. కుటుంబ సభ్యులు చుట్టూ తిరిగి ప్రార్థనలు చేస్తారు. డే 2 రంగుల హోలీ. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటారు, నీటితో ఆడుకుంటారు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. బురా నా మానో హోలీ హే అంటూ అందరూ సరదాగా జరుపుకుంటారు. హోలీ ప్రత్యేక వంటకాలు. హోలీ రోజు ప్రత్యేకంగా చేసే వంటలు: గుజియా మిఠాయి, తండాయి పానీయం, పూరీలు, స్వీట్లు. ఉత్తర భారతదేశంలో ఇవి చాలా ప్రసిద్ధి. మన భారతదేశంలో ప్రత్యేక హోలీ వేడుకలు: లత్మార్లో హోలీ, బర్సానా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బర్సానాలో లత్మార్ హోలీ చాలా ప్రసిద్ధి. ఇక్కడ మహిళలు సరదాగా పురుషులను కర్రలతో తడుముతారు. బృందావన్ హోలీ. బృందావన్లో హోలీ 10 నుంచి 15 రోజులు కొనసాగుతుంది. భక్తులు శ్రీకృష్ణుని ఆలయాల్లో రంగులు వేడుకలు చేస్తారు. హోలీ పండుగ యొక్క అసలు సందేశం. హోలీ మనకు చెప్పే ముఖ్యమైన సందేశం: కోపం వదిలేయాలి, పాత గొడవలు మర్చిపోవాలి, అందరితో ప్రేమగా అభిమానంగా ఉండాలి, మంచి ఎప్పటికీ గెలుస్తుంది. ఇది కేవలం పండుగ కాదు, ఇది మనుషులను కలిపే వేడుక.
అలాగే మనసులను కూడా కలిపే వేడుక. ఫ్రెండ్స్, హోలీ పండుగ రంగుల కంటే గొప్పది. ఇది భక్తి, ప్రేమ, ఆనందం, స్నేహానికి ప్రతీక. ఈ హోలీ మీ జీవితంలో కూడా సంతోషం, ఆరోగ్యం, విజయాలు తీసుకురావాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.